మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం గెలిపించేది ఓటమే అనే వాక్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోడ్డు మీద పారేసుకున్న వస్తువు ఇంట్లో వెతికితే దొరకదు. ఓటమి కూడా పోగొట్టుకోవడం లాంటిదే. ఎక్కడ విఫలమయ్యామో అక్కడే విజయం సాధించాలి. అది ఏ రంగంలోనైనా కావచ్చు. ఓడిపోయామని లక్ష్యాన్ని మార్చుకోవడం, ప్రయత్నాన్ని విరమించుకోవడం, నిరాశతో కృంగిపోవటం పిరికివాళ్ళ లక్షణాలు. అపజయం విజయానికి ముందు దశ, గెలవడానికి సోపానం. నిఘంటువులో విజయానికి వ్యతిరేక పదం అపజయం కావచ్చు. నిజ జీవితంలో వైఫల్యం ఓటమికి పరాజయం కానే కాదు. విజయానికి బంధువులుంటారు, కానీ అపజయం అనాథ అని లోకోక్తి. విజేతల జీవిత కథలు అందరినీ ఆకర్షిస్తాయి, కానీ ఊడిపోయిన వారి కథలు ఎవ్వరూ పట్టించుకోరు. నిజానికి అవే ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఎలా ఉండాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఎలా ఉండకూడదో గ్రహించడము అంతే అవసరం. జీవితంలో గమ్యాన్ని చేర్చుకోవాలంటే అవరోధాల్ని ఎదుర్కోవాలి. గొప్పవాళ్లలో ఎవరి చరిత్రను తెరచి చూసినా ఎన్నో పరీక్షలు ఎదుర్కొని ఓటములను అధిగమించి నిగ్గు తేల్చడం కనిపిస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 4 ఏళ్ల వరకు మాటలు రాలేదు. స్కూల్లో ఉపాధ్యాయులు మొద్దబ్బాయ్ అన్నారు. శ్రీలంకకు చెందిన ఇర్ఫాన్ హఫీజ్ 12 ఏళ్ల చక్రాల కుర్చీకే పరిమితమై ఆ తరువాత అది కష్టమై పూర్తిగా మంచం పట్టాడు. కేవలం ఒక్క వేలితో ఐఫోన్ సహాయంతో 3 పుస్తకాలు రాశాడు. ఇలాంటి ఉదంతాలు ఎన్నో. అందుకే స్టీవ్ జాబ్స్ నిఘంటువులో ఫెయిల్యూర్ అనే మాటకు పాత అర్థం తీసేసి ఫీడ్బ్యాక్ అనే అర్థం ఇవ్వాలంటాడు. కొందరు దేనికైనా అదృష్టం ఉండాలంటారు. కష్టపడి పనిచేసి లక్ష్యం సాధించే విషయంలో ఆ ప్రసక్తి అనవసరం. కృషి, పట్టుదల, నైపుణ్యం ఉన్నవారెప్పుడూ విజేతలే. ఆ యోగ్యతలు లేనిదే ఏ అదృష్టము విజయాన్ని తెచ్చివ్వదు. చాలామంది గెలుపుని ధనం సంపాదన కోణంలోనే చూస్తారు. ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా గుర్తింపు పొందిన వారందరూ వంశపారంపర్యంగా సంక్రమించిన వ్యాపార సామ్రాజ్యాల వల్ల ఆ గుర్తింపు పొందడం లేదు. కింది స్థాయి నుండి ఒక లక్ష్యంతో, పట్టుదలతో, క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అందుకున్నవారు ఉన్నారు. వారు ప్రస్థానంలో ఆటంకాలు, వైఫల్యాలు అనివార్యంగా ఉంటాయి. గమ్యంపై స్పష్టమైన అవగాహన, ఆత్మవిశ్వాసం, ప్రణాళికాబద్ధంగా పనిచేయడం, దూరదృష్టి, అవహేళనలను లెక్క చేయకుండా ధైర్యంగా ముందుకెళ్లడం వారి విజయ తీరానికి చేర్చాయి. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుందంటే ఇదే.